అక్కినేని హీరో నాగ చైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూవీకి ఒకవైపు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే మరోవైపు యావరేజ్ టాక్ ను అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా స్టోరీ ఎలా ఉన్నా కూడా నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఈ మూవీ పాజిటివ్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ని కూడా రాబట్టిందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే వరుస ప్రమోషన్లతో జనాలను ఆకట్టుకున్నారు చైతన్య. తండేల్ కు సక్సెస్ టాక్ రావడంతో చైతన్యతో పాటు సాయి పల్లవి, డైరెక్టర్ చందు మొండేటి సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య సమంత గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. ఇద్దరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలను నాగ చైతన్య ఇంటర్వ్యూలో చెప్పాడు. అసలు నాగ చైతన్య ఏం చెప్పాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగ చైతన్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫస్ట్ మ్యారేజ్ విడాకుల గురించి స్పందించారు. సమంతతో విడాకుల గురించి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరం పలు విషయాలను పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మేము మాకు ప్రైవసీ కావాలని అడిగాము, కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్ లో మారిపోయింది. ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మేమేమీ ఓవర్ నైట్ లో నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకోకముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలి, తీసుకున్న తర్వాత ఎలాంటి రూమర్స్ వస్తాయని 1కి 1000 సార్లు ఆలోచించిన తర్వాతే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని నాగ చైతన్య అన్నారు. ఇప్పుడు మేము విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుని మంచిగా సినిమాలు చేసుకుంటూ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నాం. కానీ మా విడాకుల గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. మాకు లేని బాధ వీళ్ళకెందుకని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుందని నాగ చైతన్య అన్నారు. ఏం జరిగినా దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా. నా గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు చైతన్య. అలాగే తన పెళ్లి సమయంలో శోభితపై వచ్చిన కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు. నేను, శోభిత ప్రస్తుతం సంతోషంగా ఉన్నాం. మా జీవితాల మీద కూడా మీ రూమర్స్ ఆపండి అంటూ నెటిజన్స్ ను రిక్వెస్ట్ చేశారు. మా గురించి లేనిపోనివి ఊహించి రాయడము, చెప్పడము మానుకుని మీ జీవితాలను ఎలా బాగుపరుచుకోవాలో చూసుకోమని చైతన్య స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి ఆ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.